హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే కేకేఆర్ కెప్టెన్గా రింకు సింగ్ అపాయింట్ అయ్యాడా అండ్ నెక్స్ట్ బీసీసీఐ సెక్రటరీ ఎవరో ఒక క్విక్ వీడియో చేసి ముగించేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నా. సో లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. కేకేఆర్ కెప్టెన్సీ విల్ టేక్ ద రింకు సింగ్ కేకేఆర్ కెప్టెన్సీ తీసుకుంటున్నాడా? ఆ వార్త గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో రింకు సింగ్ యూపీ స్టేట్కి కెప్టెన్సీ చేస్తున్నాడు. సో ఇలా యూపీకి కెప్టెన్సీ చేస్తున్నాడు కాబట్టి ఒక ప్రెస్ రిపోర్టర్ అడిగారు, ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు టేక్ ఏ కెప్టెన్సీ, నువ్వు కేకేఆర్ కెప్టెన్సీ తీసుకునే ఛాన్స్ ఉందా అని అడిగితే అప్పుడు రింకు సింగ్ ఏమంటే ప్రస్తుతానికి ఆ ప్రెషర్ నేను తీసుకోవట్లా, ఇఫ్ ఇన్ కేస్ కేకేఆర్ మేనేజ్మెంట్ నాకు కెప్టెన్సీ ఇస్తే ఐ విల్ టేక్ ద కెప్టెన్సీ, ఐ విల్ హ్యాండిల్ దట్ అన్నాడు. సో వస్తుంది ఏంటంటే కేకేఆర్ ప్లేయర్స్ రిటైన్ చేసుకున్న లిస్ట్లో రింకు ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్లేయర్. దట్స్ వై రింకుకి కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ఇంకొక పేరు ఏమేమింటుందంటే వెంకటేష్ అయ్యర్ 23 కోట్లు పెట్టి కొన్నారు, ఒక ఆల్రౌండర్, ఖచ్చితంగా తను కూడా ఉండే ఛాన్స్ ఉందని అని అనుకుంటున్నారు. ఓకే, ఇంకొక టాపిక్ వచ్చేసరికి నెక్స్ట్ బీసీసీఐ సెక్రటరీ ఎవరు? మన అందరికీ తెలిసిందే 2022లో జైషా బీసీసీఐ సెక్రటరీగా అపాయింట్ అయ్యాడు. ఆ తర్వాత 2024 ఆగస్టులో జైషాకి ఐసీసీ చైర్మన్గా పోస్ట్ అపాయింట్ అయింది. తన పదవీ కాలం ముగిసేది 2025లో. సో అప్పటిదాకా ఇప్పుడు ప్రజెంట్ జైషాకి జాయింట్ సెక్రటరీగా దేవ్జిత్ సాయికి ఉన్నారు. సో నెక్స్ట్ న్యూ సెక్రటరీ ఎవరు అనేదానికి ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్తో పాటు రిజల్ట్స్ అనేవి January 7th రిలీజ్ చేస్తారు. అంటే January 7th న్యూ సెక్రటరీ ఆఫ్ ద బీసీసీఐ ఎవరో తెలుస్తుంది. అండ్ జైషా విల్ బి ఫుల్ టైమ్ ఐసీసీఐ చైర్మన్గా కొనసాగుతాడు. ఆ తర్వాత ఇవాళ వచ్చేసరికి ఇండియన్ ఉమెన్స్ వర్సెస్ వెస్టిండీస్ ఉమెన్ T20 సిరీస్ స్టార్ట్ అవబోతుంది. అలాగే నిన్న బిగ్ బ్యాష్లో వచ్చేసరికి ప్రతిస్కా వచ్చేసి మీద హోబర్ట్ హరికేన్స్ గెలిచింది అండ్ సిడ్నీ సిక్సర్స్ గెలిచింది సిడ్నీ టన్నర్స్ పైన. అలా నిన్న మొత్తం క్రికెట్ విషయాలన్నీ ఒక్కసారి చర్చించుకున్నాం. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ టీం ఓడిఐ సిరీస్ గెలిచింది వర్సెస్ జుంబాంబే మీద ఆఫ్ఘనిస్తాన్ ఓడిఐ సిరీస్ గెలిచింది. ఇలా నిన్న లాస్ట్ 24 అవర్స్లో ఉన్న క్రికెట్ అప్డేట్స్. లెట్స్ డూ సబ్స్క్రైబ్ మన ఛానల్ క్రిక్ బాస్. ఇలాంటి మంచి విశేషాలతో డైలీ క్రికెట్ అప్డేట్స్తో మీ ముందు డైలీ వస్తాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిక్ బాస్.